ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాము. మీరందరూ మీ దృష్టి అక్కడ పెట్టండి, చదువుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి మనము ఆలోచన చేసినట్టయితే ఈ యొక్క మాటను యోహాను గారికి దేవుడు తెలియజేసిన మాటని ఈ పరిశుద్ధ గ్రంథమైన ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాశారట. కనుక యోహాను గారు యేసుప్రభు శిష్యులలో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన యోహాను గారు, అతడు దేవుని సువార్త నిమిత్తమై, దేవుని పని నిమిత్తమై ఈ భూమి మీద దేవుని పరిచర్య గొప్పగా జరిగిస్తున్న సందర్భంలో అతను ఎన్నోసార్లు రకరకాల చిత్రహింసలు పెట్టారు, నూనెలో వేయించారు, అగ్ని పెట్టి కాల్చారు. కాల్చినా చచ్చిపోలేదు, నూనెలో వేయించినా చచ్చిపోలేదు. చివరికి అతన్ని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో అక్కడ పడవేశారు. ఆ పద్మాసు ద్వీపంలో పడవేసినప్పుడు దేవుడు తనను దర్శించి తన ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. ఆ యోహాను గారికి దేవుడు చూపించినది మాత్రమే రాశాడు, దేవుడు చెప్పినది మాత్రమే రాశాడు. తనంతట తను ఏది కూడా రాయలేదు ఈ ప్రకటన గ్రంథంలో. కనుకనే మనం చదువుకున్న వచన భాగంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘము దేని కొరకు ఎదురు చూస్తుంది అంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది. ఈ భూమి మీద ఉన్న సంఘముగా మనము కాకుండా అంతకుముందు మన పూర్వం ఉన్న పూర్వీకులు కూడా యేసయ్య రాకడ కొరకే ఎదురు చూశారు. అప్పుడు ఒక జనాంగము యేసయ్య రాకడ కొరకు ఎదురు చూశారు. ఇప్పుడు ఒక భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసయ్య మొదటిసారిగా ఈ భూమి మీదకి వచ్చిన విధానం అంటూ ఒకటి ఉంది. ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రతి ప్రవచనము నెరవేర్చడం కొరకు యేసయ్య ఒక దినమున ఈ లోకానికి వచ్చాడు. కనుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అన్నాడు. అంటే యేసుప్రభు ఈ భూమి మీదికి శరీరము ధరించుకొని రావడానికి ఆ యేసుప్రభు రాకమునుపు ఉన్నటువంటి ప్రవక్తలు ఎలాగైతే ప్రవచించారో ఆయన రాకడను గురించి, ఎలాగైతే ఆ ప్రవచనములు నెరవేర్చడం కొరకే అప్పుడు వచ్చాడు కదండి. యేసుప్రభు ఈ లోకానికి శరీరధారిగా రాక మునుపు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. అలాగనే ధర్మశాస్త్రములో రాయబడిన ప్రతి మాట నెరవేర్చడం కొరకే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఒక కాలంలో ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చి అప్పుడు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి, ఆయన జీవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఆ పరలోకములకు వెళ్ళిపోయిన నాట నుండి మళ్ళీ సంఘమంతా దేని కొరకు ఎదురు చూస్తుంది అంటే యేసయ్య వెళ్ళే సమయానికి మళ్ళీ చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అన్నాడు.
ఆ యేసయ్య రాకడ కొరకు మళ్ళీ రోజు యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యమంతా యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మొదటి యేసయ్య శరీరధారిగా వచ్చే సమయానికి ఒక అద్భుతమైన ప్రవచన వాక్కును తో బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాటను పలికాడు. బాప్తిసం ఇచ్చి యోహాను యేసయ్య భూమి మీదకి వస్తున్నాడని చెప్పడం కొరకు ఒక మాటను పలికాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనములో ఏమని పలికాడో చూడండి. ఆ దినమందు బాప్తిసమిచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు మొదటి రాకడ వచ్చే సమయానికి ఈ బాప్తిసం ఇచ్చి యోహాను పలికిన మాట ఏంటిదంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ఆయన పలుకుతున్నాడు, ప్రజలకు సువార్త తెలియజేస్తున్నాడు. అప్పుడేమో యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా రావడానికి మారు మనసు పొందండి అని ప్రజలకు ప్రకటించుకుంటూ సువార్త చేశాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అలాగనే యేసు ప్రభు కూడా సువార్త చేసే సమయానికి ఏమని మాట్లాడాడో మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో యేసు ప్రభు కూడా సువార్త చేసేటప్పుడు పలికిన మాట చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. హల్లెలూయా. యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వస్తున్న సందర్భంలో బాప్తిసం ఇచ్చి యోహాను ప్రజలందరికీ ఒక సువార్త వర్తమానం తెలియజేశాడు. అయ్యా, మీరందరూ మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపిస్తున్నది, పరలోక రాజ్య విషయమై దేవుని రాజ్య విషయమై మీరందరూ మారు మనసు పొందండి అని ప్రకటించుకున్నప్పుడు ఆ యొక్క యోహాను దగ్గరికి అనేక ప్రజలు వచ్చారు. ఎందుకొరకు వచ్చారు? బాప్తిసము పొందడం కొరకు వచ్చారు. ఎందుకు బాప్తిసం పొందడం కొరకు వచ్చారు అంటే, యేసయ్య ఈ భూమి మీదికి మొదటిసారి వచ్చేటప్పుడు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటిదంటే, ప్రజలలో ఉన్నటువంటి పాపములు తీసివేయడం కొరకే వచ్చాడు. ఎందుకంటే లోకమంతా పాపముతో నిండుకొని ఉన్నది, లోకమంతా దుష్టుని వశములో ఉన్నది, లోకమంతా పాపంతో నిండుకొని ఉన్నది కనుక ఆ పాపము నుండి ప్రజలను విడిపించాలన్న ఉద్దేశం కొద్దే యేసు ప్రభు మొదటిసారిగా శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఈ పాపములో ఉన్నటువంటి వాడు చనిపోతే ఎవ్వరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు గనక, పాపములో ఉండి పాపములోనే జీవించుకుంటూ పాపములో బ్రతికి చనిపోయిన ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యంలోకి పరలోక రాజ్యంలోకి వెళ్ళడు గనక, ఆ ప్రజలని పాపములో నుంచి విడిపించాలని, దేవుని రాజ్యంలోకి స్థానము కల్పించాలనే ఉద్దేశం కొద్దే యేసు ప్రభు మొదటిసారిగా శరీరము ధరించుకొని 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయము అందరు తీయండి 13వ వచనాన్ని మనము చదువుకుందాము. 13వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనములో, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు
ఈ లోకములో ఎందుకోసం వచ్చాడయ్య అంటే ఆయన నేను పాపులనే పిలువవచ్చి తిని, నేను నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు. మరి పాపులు ఎవరయ్యా? పాపులు అనేవారు ఎవరు అంటే అందరూ పాపులేనట. అందరూ కూడా పాపం చేసినటువంటి వారే. అందరూ కూడా పాపం చేశారంటుండ్రు. నేను కాదు, దేవుని వాక్యం చెప్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. అందరు తీశారండి? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు అన్నాడు. అంటే ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట. కనుక ఈ పాపము అనేది మొట్టమొదటిసారిగా సాతానుడు ఈ లోకములోకి తీసుకొని వచ్చాడు. అపవాది ఈ లోకములోకి తీసుకొని వచ్చాడు. పాపమునకు మూల పురుషుడు ఎవరయ్యానంటే అపవాది, సాతానుడు. ఆ సాతాను పాపము ఏ విధంగా తీసుకొని వచ్చాడు అంటే దేవుని మాటను అతిక్రమింపజేశాడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి. దేవుడేమో మొట్టమొదటి అయిన ఈ భూమి మీద ఉన్న మూల పురుషుడైనటువంటి ఆదాము అవ్వలు ఇద్దరిని దేవుడు సృజించి దేవుని పోలికలో దేవుని స్వారూప్యములో సృజించితే, అలాంటి వారిని దేవుని పోలికలో నుంచి దేవుని స్వారూప్యములో నుంచి తప్పింపజేయాలని, దేవునికి దూరం చేయాలని, దేవునికి మనుషుడు దూరం కావాలంటే దేవుడు నచ్చనిది ఒకే ఒకటి, పాపాన్ని దేవుడు నచ్చడు. కనుక పాపము చేయిస్తే దేవుడు వాళ్ళని కోపగించుకుంటున్నాడు. కనుక వారిని దేవునికి దూరం చేయాలన్న ఉద్దేశంతో దేవుడు ఏదైతే పండు తినద్దు బిడ్డ, మీరు తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటని వాడు బేస్ చేసుకొని, ఆ మాటను వాడు తన వశంలోకి చేసుకొని దానికి విరోధముగా మాట మాట్లాడి దాన్ని తిను దినమున మీరు చావనే చావరని అబద్ధము మాట చేత అవ్వమ్మను మోసపుచ్చి ఈ లోకములోకి పాపాన్ని తీసుకొని వచ్చాడు. కనుక ఆ పాపము ఏ మొదటి మనుషుని ద్వారా పాపం ఈ లోకంలోకి వచ్చిందో ఆ మనుషులందరికీ అదే పాపము అంటు కట్టబడి వస్తుంది. ప్రతి మనుషునికి అదే పాపము అంటుకట్టబడి వస్తుంది. కనుక ఆ ఏ భేదము లేకుండా అందరూ పాపంలోనే పుడుతున్నారు, పాపములోనే జీవిస్తున్నారు, పాపములోనే చనిపోతున్నారు. ఈ పాపములో ఉండి చనిపోతే వానికి పరలోక రాజ్యము, దేవుని రాజ్యము లేదు. కనుక ఆ పాపములో ఉన్న వారిని విడిపించాలని, ఆ పాపములో ఉన్న వారిని రక్షించాలని యేసు ప్రభు ఈ లోకములోకి 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి మానవ శరీరం ధరించుకొని వచ్చి మనుషులందరి పాపములు ఆయన మీద వేసుకొని అందరి కొరకు ఆయనే తన ప్రాణమును పెట్టి రక్తాన్ని చిందించి ఆ పాపము నుంచి విడిపించడానికి ఆయన వచ్చి ఆ సిలువలో మరణించి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారానే మానవునికి పాపమునకు క్షమాపణ కలుగుతుందని ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని చిందించి చనిపోయి 3వ దినమున లేచి ఆయన అందరూ చూస్తుండగానే ఆరోహణమై పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి యేసు ప్రభు మళ్ళీ ఇక్కడ యోహాను గారికి దర్శనమిచ్చి ఆ యోహాను గారితో చెబుతున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇప్పుడెందుకోసం వస్తున్నావయ్యా నీవు? ఇప్పుడు దేని కొరకు వస్తున్నావు నీవు అని అంటే, నేను ఒకప్పుడు పాపుల కొరకు వచ్చాను కానీ
ఇప్పుడు నేను నీతిమంతుల కొరకు వస్తున్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఇప్పుడు రెండవసారి వచ్చేది దేని కొరకంటే నీతిమంతుల కొరకు వస్తున్నాడు. ఒకసారేమో పాపుల కొరకు శరీరధారిగా వచ్చి తన ప్రాణమును పెట్టి రక్తాన్ని భూమి మీద చిందించి ఆ రక్తములో ప్రతి మనుషుని పాపములు కడిగేసి శుద్ధి చేయాలని వచ్చాడు. ఇప్పుడు యేసయ్య రెండవసారి వచ్చేటువంటి రాకడ ఏంటంటే పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు, నీతిమంతుల కొరకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మళ్ళీ పాపుల కొరకు రాడు యేసయ్య, ఇంకా నీతిమంతుల కొరకు ఆయన వస్తున్నాడు, పరిశుద్ధుల కొరకు ఆయన వస్తున్నాడు. ఆయన రాకడ సమీపమవుతుంది, రాకడ సమీపమవుతుంది. ఈరోజు సంఘము అనేటువంటి దేవుని బిడ్డలు ఎంతగా నీతిమంతులుగా నడుస్తున్నారు, ఎంత నీతిమంతులుగా జీవిస్తున్నారు, ఎంత పరిశుద్ధులుగా ఉన్నారు. ఇంకా నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకొని ఇంకా నీలో పాప స్వభావముగిన ఉంటే, ఇంకా నీలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలుంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉండే ధన్యతను కోల్పోతావు, ఆ పరలోక పట్టణంలో ఉండే భాగ్యాన్ని కోల్పోతావు. కనుక దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు నీవంటే ఇప్పుడు నీవు దేవుని రాకడలో ఉండవలసినది నీతిమంతుడవుగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అందరినీ. దానికి ఉదాహరణగా సాక్షార్థమై ఒకరోజు ఈ భూమి మీద 40 దినముల వర్షాన్ని దేవుడు కురిపించాడు. 40 దినముల వర్షాన్ని దేవుడు కురిపించాడు నోహావు ఒక్క కాలములో. ఎందుకు? అప్పుడున్న ప్రజలందరూ కూడా పాపముతో నిండుకొని ఉన్నారట. ఆ పాపముతో నిండుకొని ఉన్న వారందరినీ నశింపజేయాలని దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద వర్షాన్ని కురిపించాడు. కానీ ఆ వర్షాన్ని కురిపించే సమయంలో దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డ వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఒక వ్యక్తిని మాత్రము ఆయన తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపులందరినీ కూడా ఆ జలప్రలయంలో చంపేశాడు. ఒక నీతిమంతుని కుటుంబాన్ని మాత్రము రక్షించాడు, కాపాడాడు. చూడండి ఆ వచన భాగాన్ని. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనములో ఆ మాట చెప్పుతున్నాడు దేవుడు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఉన్నటువంటి ఆ జనరేషన్ అంతా పాపముతో నిండుకొని ఉన్నారు, పాపములోనే జీవిస్తున్నారు. కానీ ఆ యొక్క ఉన్నటువంటి లోకమంతటిలోకెల్లా ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడుగా కనబడ్డాడు దేవుని దృష్టికి. అతడు ఆ దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డాడు గనుక అతనితో దేవుడు చెప్పుతున్నాడు, నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని ఎవరితో చెప్పుతున్నాడు ఈ మాట? నోహాబుతో చెప్పుతున్నటువంటి మాట. అంటే నోహాబు ఏ విధముగా ఆ తరమంతటిలో నిందారహితుడుగా ఉన్నాడో దేవుడు చూశాడు. ఇందులో ఇక్కడ చూడండి 6వ అధ్యాయం 9వ వచనంలో మరి ఒక మాట కనబడుతుంది. 8 నుంచి చదువుతున్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోహాబు అంశావళి ఇదే. నోహాబు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక్క నోహాబు దేవుని దృష్టికి
ఏ విధంగా నీతిమంతుడుగా ఉన్నాడో, నిందారహితుడుగా ఉన్నాడో, ఆ నీతిమంతుడుగా ఉండి నిందారహితుడుగా ఉన్న వ్యక్తిని మాత్రమే, తన కుటుంబాన్ని, తన పిల్లలందరినీ రక్షించాడు దేవుడు. ఆ రక్షించి అప్పుడున్న జలప్రలయం నుంచి తప్పించాడు. అలాంటి స్థితే మళ్ళీ ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. కనుకనే యేసయ్య రాకడకు సమయంలో నోహావును జ్ఞాపకం చేసుకున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము అందరు తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు రాకడ గురించి విషయాలు చెప్తూ నోహావును జ్ఞాపకం చేసుకుంటూ చెప్పాడు 37వ వచనములో. మత్తయి సువార్త 24:37లో మాట చెప్తున్నాడు, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగనే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోహాబు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరిని కొట్టుకోపోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జలప్రలయమునకు ముందు అప్పుడున్న ప్రజలందరూ కూడా తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిస్తూ ఉన్నారు. అంటే లోక సంబంధమైన వాటి మీదనే మనసుంచారు, శరీర సంబంధమైన వాటి మీదనే మనసుంచారు. ఈ శరీరానికి కావలసింది తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడము, పెళ్లికి ఇయ్యడం అనేటువంటి ఈ విషయాలలోనే వారు నిమగ్నులైపోయి ఉన్నారు. అవే మాకు ప్రాముఖ్యం అనుకుంటూ ఉన్నారు. కానీ అయ్యో జలప్రలయం వస్తుందని దేవుడు చెప్పాడే, మేమందరం మునిగిపోతామే, మేము రక్షించవల్ల మనసు వారికి లేకుండా అందరు కూడా తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు ఉన్నారట. అలాంటి స్థితే ఇప్పుడు కూడా సార్వత్రిక సంఘములో ఉన్న క్రైస్తవులు కూడా ఆ స్థితిలోనే ఉంటున్నారు. ఏమి తిందాము, ఏమి ధరించుకుందాము, ఏమి త్రాగుదాము అని ఈ శరీరక సంబంధమైన సుఖాన్ని కోరుకునే విధంగానే సంఘము, క్రైస్తవ సంఘం ఉన్నది. కానీ అయ్యో దేవుడు రాబోతున్నాడు, దేవుని రాకడ దగ్గర అవుతుంది, ఆయన వస్తున్న సందర్భములలో నేను నీతిమంతుడుగా ఉండాలి, నేను నిందారహితుడుగా ఉండాలి, నేను పరిశుద్ధుడుగా ఉండాలి, దేవుడు కోరుకునే విధంగా, దేవుడు నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా నేను ఉండాలి అని ఏ ఒక్క వ్యక్తి కూడా ఆలోచన చేయడం లేదు. కనుక దేవుని సంఘము ఈరోజు తెలుసుకోవలసిన సత్యం ఏంటిదంటే, ఇప్పుడు యేసయ్య వచ్చేది ఒకే ఒక జనాంగం కొరకు, అది నీతిమంతుల కొరకు వస్తున్నాడు, పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. కనుక ఆయన వచ్చే సమయానికి దేవుని సంఘము నీతిమంతులుగా తయారు కావాలి, పరిశుద్ధులుగా తయారు కావాలట, నిందారహితులుగా తయారు కావాలి. అలా కాకుండా నీవు ఎంత ప్రార్థన పరులు అయినా, ఎంత వాక్యం చదివినా, నీకెంత జ్ఞానమున్నా, నీ జ్ఞానము నువ్వు పరిశుద్ధంగా లేకపోతే, నువ్వు నీతిగా లేకపోతే, నువ్వు నిందారహితుడుగా లేకపోతే నీ జ్ఞానము నీకు పనిచేయది, నీ భక్తి నీకు పనిచేయది. ఈరోజు చాలామంది గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తుంటా అంటారు, గొప్ప గొప్ప ప్రార్థన పరులుగా ఉన్నారు. నువ్వు ప్రార్థన పరులుగా ఉన్నా, ప్రసంగం చేసే వ్యక్తిగా ఉన్నా, నువ్వెంత చక్కగా పాటలు పాడే వ్యక్తివై ఉన్నా సరే, నీకు కావలసింది ఈ తరములో యేసయ్య రాకడలో నీవు నీతిమంతుడవుగా తయారు కావాలి. నీలో పాపం అనేది కనబడకూడదు. నువ్వు నిందారహితుడుగా ఉండాలి. నువ్వు దేవుని దృష్టికి నిందారహితుడుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా ఉంటేనే ఆయన రాకడలో ఎత్తబడతావు. అది లేకపోతే నువ్వు దేవునితో ఎత్తబడలేవు, దేవునికి అంటగట్టబడి ఉండలేవు. కనుక ఇలా ఉండకుండా మనుషులు ఏ విధంగా ఉంటున్నారో 2వ తిమోతి పత్రికలో తిమోతి గారు రాస్తున్నారు. ఆ వచన భాగాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఈ దినమున. తిమోతిలకు రాసిన 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా
ఈ సందేశాన్ని తిమోతికి రాస్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయతలు, కృతజ్ఞతలు లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడవయ్యుండుము. చూశారండి? ఇంకొక కిందొక మాట చెబుతున్నాడు. పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు అన్నాడు. ఇన్ని రకాల ప్రజలు ఈ భూమి మీద ఉంటారట. ఎప్పుడు? యేసయ్య అంత్య దినములలో అన్నాడు. అంటే యేసయ్య వచ్చే సమయానికి సంఘము పరిశుద్ధముగా ఉండవలసిన ప్రజలు పరిశుద్ధముగా ఉండకుండా, నీతిమంతులుగా ఉండకుండా, నిందారహితులుగా ఉండకుండా, పైకి మాత్రము భక్తి గలవారము మేము దేవుని పిల్లలము, దేవుని మందిరానికి వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము అన్నీ అనుకుంటున్నారు. కానీ వారి అంతరంగాలలో, హృదయాలలో ఇన్ని రకాల స్వభావాలు పెట్టుకొని, ఇన్ని రకాలటువంటి క్రియలు చేసుకుంటూ నువ్వెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు ప్రయోజనం ఏమీ లేదు. నీలో ఏమున్నదాట? ఇంకా స్వార్థం ఉన్నదా? నీలో స్వార్థం ఉందా? స్వార్థం అనేది ప్రతి మనిషిలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ స్వార్థం అనేటువంటి అది నీకు తెలియకుండానే నీలో నివసించే పాపం. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు? ధనాపేక్ష. ధనము సంపాదించుకోవాలన్న ఆరాటం మీద పడతారు మనుషులు. ఎట్లనైనా మంచిది, నేను ధనము సంపాదించుకోవాలి. అది యథార్థంగా సంపాదించుకునేది కాకుండా అక్రమముగా సంపాదించుకునేవారు ఎక్కువైపోతున్నారు, దోచుకునేవారు ఎక్కువైపోతున్నారు. అన్యాయంగా సంపాదించే సంపాదన ఉన్నది, దోచుకొని సంపాదించే సంపాదన ఉన్నది, పాపము చేసి పాపము విషయంలో సంపాదించుకునే సంపాదన ఉన్నది. కనుక ధనాపేక్ష కొరకు ఈరోజు మనుషుడు పరిగెడుతున్నారు. లోకములో ఉన్న ప్రజలందరూ కూడా ఈ లోకమే నాకు శాశ్వతము, ఈ లోకమే నాకు ముఖ్యం అనుకొని నేను ధనము సంపాదించుకోవాలని ధనము సంపాదించుకోవడం కొరకు ఎన్నో అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, చేసి ధనము సంపాదించుకుంటున్నారట. అంటే మనుషుని యొక్క దృష్టి ఏ విధంగా ఉందంటే నేను ధనము సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచనతో మనుషుడు పరిగెడుతున్నారు. ఎంత సంపాదించుకున్నా నువ్వు అది పోంగా ఏమన్నా తీసుకొని పోయేది ఏది లేదు, ఏ ధనమైనా కానీ. ఒక్కొక్కరికి మొన్న విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చాయి, ఖమ్మంలో వరదలు వచ్చాయి. కొంతమంది కోటీశ్వరులు, చాలా డబ్బులు సంపాదించుకున్నవారు, ధనము సంపాదించుకున్నవారు. కానీ వారికి ఏమి లేదట. ఇప్పుడు తిందామంటే కొంచెం తిండి లేదు, తాగుదామంటే నీళ్లు లేవు. ఆ నీటి కొరకు, ఆ ఆకలి కొరకు అలమటిస్తున్నారు ప్రజలు. ఏమైపోయింది వారి ధనము? ఏమైపోయింది వారి సంపద? అంత నీటిలో కలిసిపోయింది. కనుక మనుషుడు ఏదైతే ఈ భూమి మీద సంపాదించుకోవాలనుకుంటాడో దేవుడు దానికి ఏమాత్రము అంగీకరించడు. నువ్వు సంపాదించుకొని ఏమి చేసుకొని చేత పట్టుకొని పోయేదైతే ఏమీ లేదు కదా. నువ్వెన్ని కొన్ని కోట్లు పట్టుకొని పోతామా?
అంటే మనుషుణ్ణి దేవుని మీద దృష్టి పెట్టకుండా ధనం మీద మనసు పెట్టి ధనము సంపాదించుకోవడం కొరకు నిన్ను ప్రేరేపణ కలుగజేస్తూ నిన్ను దేవునికి ధనాపేక్షలోకి తీసుకెళ్తుంది అపవాది దుష్టుడు. కనుక నీకు ఈ లోకపరమైన ధనము కాదు నువ్వు సంపాదించుకునేది, పరలోక సంబంధంలో ధనం సంపాదించుకోమా అన్నాడు దేవుడు. అక్కడ ధనం సంపాదించుకోవడం కొరకు నువ్వు ప్రయాసపడు. కనుక అంత్య దినాలలో, చివరి దినాలలో ఇలాంటి ఒక స్వభావము కలిగిన వారు అనేకులు వస్తారు. దీని మీద దేవుని దృష్టి మీద, దేవుని రాకడ మీద మనసుంచకుండా ఈ లోక సంబంధమైన వాటి మీదనే మనసుంచుతారట. ఇంకేమంటున్నాడు? బింకములాడేవారు ఉంటారు, అహంకారులు ఉంటారు, దూషకులు ఉంటారు. ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒక్కొక్కరికి అహంకారం కలిగి ఉన్నారు. ఒక్కొక్కరు అహంకారముతో మీదికి చూడనేమో మంచి భక్తి పనులుగానే కనబడతారు, కానీ లోపట అహంకారముతో నిండుకొని ఉంటుంది. ఆ తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు అట, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అనువాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఇన్ని రకాల దూషకులట. ప్రజల్ని దూషించేవారు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. హాయిగా కడుపు నిండారు, మన కడుపు నిండిందంటే హాయిగా తిని చక్కగా వండుకుంటే మంచిగా ఉండే సుఖము, దేవుని కంటే సుఖానుభవము కోరుకునేవారట. పూర్వం ఉన్న భక్తులు సుఖాన్ని కోరుకోలేదు. పూర్వం ఉన్నటువంటి మన ముందు గడిచిపోయిన తరం వారు సుఖాన్ని కోరుకోలేదు. వారు దేవుని కొరకే నడిచారు, దేవుని కొరకు ఎన్నో నిందలు భరించారు, అవమానాలు భరించారు, ఎన్నో రకాల హింసలు భరించారు. వారి ప్రాణములు సైతము దేవుని కొరకు త్యాగం చేశారు, దారపోశారు. మనమేమో సుఖానుభవం కోరుకునేవారు ఉన్నారు ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో. ఎందుకు అంటే ఇదంతా, ఈ విషయాలన్నీ సాతానుడు సంఘములో తెచ్చిపెట్టి ఉంచుతున్నాడు. ఇన్ని నీలో గర్వం పెట్టుకొని, అహంకారం పెట్టుకొని, ఇతరులను దూషించుకుంటూ, ద్వేషించుకుంటూ నేను భక్తి చేస్తున్నాను, నేను చక్కగానే పాటలు పాడుతున్నాను, నాకు వాక్యం అంతా తెలుసు, నాకు జ్ఞానం అంతా తెలుసు, నాకు తెలియని జ్ఞానం ఏంటిది, నాకు తెలియని పరిశుద్ధ గ్రంథం ఏంటిది, నాకు బైబిల్ అంతా తెలుసు అనుకుంటున్నారు ఈ రోజుల్లో. నీకు బైబిల్ తెలుసుడు ముఖ్యం కాదు బాబు, నీకు బైబిల్ అంతా తెలుసుడు ముఖ్యం కాదమ్మా. నీకు బైబిల్ తెలిసడం ముఖ్యం కాదు, కానీ నువ్వు బైబిల్ ప్రకారము ఎంత దాన్ని అనుసరించి నడుచుకుంటున్నావో అది ముఖ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వాక్య ప్రకారము ఎంత జీవిస్తున్నావో అది ముఖ్యము. దేవుడు అది చూస్తాడు నీ దగ్గర నుంచి. నీకు బైబిల్ తెలిసినంత మాత్రాన నువ్వు గొప్పవాడవు అనుకోకు. నువ్వు బైబిల్ ప్రకారం ఎంత నడుస్తున్నావో అప్పుడు నువ్వు గొప్పవాడవు అవుతావు, అప్పుడు నువ్వు గొప్ప వ్యక్తివి అవుతావు. అది నీకు నువ్వు దాన్ని అనుసరించకుండా నాకు అంత తెలుసు అనుకుంటున్నారు ఈ రోజులలో. నాకు జ్ఞానమంతా తెలుసు, వాక్యమంతా తెలుసు అనుకుంటున్నారు చాలామంది. నీకెంత వాక్యము తెలిసి ఉన్నా నువ్వు వాక్యాన్ని అనుసరించి నడిస్తేనే దేవుని దృష్టికి నీతిమంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దృష్టికి నిందారహితుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వాక్యం తెలిసినంత మాత్రాన నీతిమంతుడవు కాలేవు, కానీ వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు మాత్రమే నువ్వు నీతిమంతుడవు, నిందారహితుడవు అవుతావట. కనుకనే దేవుడు ఒక దినమున అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహాముకు ఏమని సెలవిచ్చాడంటే, చూడండి, ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనములో చెప్పుతున్నాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అయ్యా, నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అన్నాడు. అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అబ్రహామా అన్నాడు. దేవుడు, చిత్తం ప్రభువా, నేను నీ ఎదుట నిందారహితుడుగా ఉంటానయ్యా, నేను పాపము లేనివాడుగా ఉంటానయ్యా, నేను నీ నిబంధన ప్రకారం నేను జీవిస్తానయ్యా, నీ మాట ప్రకారము నేను దాని ప్రకారం నేను ఈ భూమి మీద నడుచుకుంటానయ్యా, నేను నీ మాటను అతిక్రమించను, నీ మాటను నేను త్రోసివేయను, నీవిచ్చిన నీ మాట ప్రకారము నేను ఈ భూమి మీద బ్రతుకుతాను, నువ్వు నాకు ఏ నిబంధన ఇస్తావో ఆ నిబంధన అనుసరించి నేను నడుచుకుంటాను దేవా అని దేవునికి ఆయన సాగిలపడ్డాడు. ఈరోజు వాక్యము నీకు ఎంత తెలిసినా దానిని అనుసరించి దాని ప్రకారం నడవకపోతే నువ్వు నిందారహితుడుగా ఉండలేవు, నువ్వు పరిశుద్ధుడవుగా ఉండలేవు. కనుక ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు యేసయ్య త్వరగా వస్తున్నాడన్నాడు యోహాను గారితో. ఆయన చెప్పి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరములు గడిచిపోయింది. మరి ఇంకెందుకు వస్తలేడు అని అంటే, ఇప్పుడు యేసయ్యగిన ఇప్పుడు వస్తే ఒక్కరు కూడా ఎత్తబడరు, ఒక్కరు కూడా ఎత్తబడే పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే, దేవుడు కొన్ని పరిస్థితులు మనకు ముందుగాల తెలియజేశాడు. ఎందుకు ఆయన ఆలస్యం చేయిస్తున్నాడట? తీయండి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అక్కడ పేతురు గారు రాశాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయములో 9వ వచనం చదువుతున్నాను. 2వ పేతురు పత్రిక 3:9లో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అన్నాడట. దేవుడే మన ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలట దేవుని యొక్క ఉద్దేశంలో. అందరూ రక్షణ పొందాలని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభుకినే వస్తే లోకములో ఇంకా పాపములో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్కరు కూడా ఎత్తబడే గుంపులో ఉండకుండా ఉంటారు. కనుక అందరూ పరిశుద్ధపరచబడాలి, అందరూ మారు మనసు పొందాలని అతడు దీర్ఘశాంతము వహించుచున్నాడట. అందరూ మారు మనసు పొందాలనే ఆలస్యం చేయిచున్నాడట కదండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అన్నాడు. అందరూ అన్నాడా? కొందరే అన్నాడా? అందరూ మారు మనసు పొందాలట. ఇప్పుడు మరి అందరూ మారు మనసు పొందారా? భూమి మీద ఉన్న ప్రజలందరూ మారు మనసు పొందారా? భూమి మీద ఉన్న ప్రజలందరికీ సువార్త అందిందా? ఇంకా సువార్త అందరికీ అందడము లేదు. సువార్త అందరికీ ప్రకటించబడాలి, అందరు కూడా మారు మనసు పొందాలి అన్నాడు. ఎందుకు మారు మనసు పొందాలి అందరూ అంటే, ఆయన దృష్టిలో ఎవరు నశించిపోవడం ఆయనకు ఇష్టము లేదు. దేవుడు పక్షపాతి కాడండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఎందుకంటే మనుషులందరినీ తానే సృష్టించాడు కనుక ఆ సృష్టించిన మనసులు ఎవ్వరు కూడా నశించిపోవద్దని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సువార్త ఇంకొక మాట ఏం చెప్పాడు? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తాడు.
ఆడేం చెప్పాడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు? లూకా సువార్త 19:10 తీశారండి అందరూ? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు మొదటిసారిగా వచ్చింది దేని కొరకు? ఎవ్వరు నశించిపోవద్దని. ఎక్కడ నశించిపోతారు మనుషులందరూ? నశించిపోయేది ఎక్కడ? మనుషులందరూ ఎక్కడ నశించిపోతారండి? ఈ భూమి మీద నశించిపోతారా? నరకంలో నశించిపోతారా? ఎక్కడ నశించిపోతారు మనుషులంతా? ఈ భూమి మీద చచ్చిపోదాం అనుకుంటాం. చచ్చిపోయేది మన శరీరమే, విడిచిపోయేది. కానీ మన ఆత్మ నశించిపోకుండా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఏది నశించిపోకూడదన్నాడు? శరీరమా, ఆత్మనా? ఆత్మ నశించిపోకూడదట. ఈ ఆత్మ ఎక్కడ నశించిపోతుంది? ఆత్మ ఎక్కడ నశించిపోతుందండి? నరకములో ఆత్మ నశించిపోతుందట. మత్తయి సువార్త 10:28 చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 10:28 ఎక్కడ ఆత్మ నశించిపోతుందో అక్కడ మనకు ఆ విషయాన్ని చెప్పుతున్నాడు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ దేహం ఎక్కడ నశించిపోతుందట? నరకములో నశించిపోతుంది అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ప్రేమ ఏంటిది? ఏ మనుషుడు కూడా, ఏ మనుషుని ఆత్మ కూడా నరకములో నశించిపోకూడదనే దేవుడు ఆలస్యం చేయించున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చినట్టయితే ఏ మనిషి కూడా రక్షణ పొందకుండా అందరూ నశించిపోతారు కనుక ఆయన మనుషుల ఎదుట దీర్ఘశాంతము కనపరుస్తున్నాడట. అయ్యో, నా బిడ్డలకి ఇంకా అందరూ మారు మనసు పొందలేదే, అంతటా సువార్త ప్రకటించబడలేదే, అందరు ఇంకా రక్షణలోకి రాలేదే, నేను ఇప్పుడే వెళ్ళి తగిన అందరూ నశించిపోతారు కనుక కొంచెం ఆలస్యంగా వెళ్తాను అని దేవుడు మానవుల ఎదుట దీర్ఘశాంతము వహించుకుంటూ చూస్తున్నాడట. నరకం అనగా ఏమిటి? నరకము ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఉదాహరణకు భూమి మీద ఒక సముద్రము కనబడుతుంది. మనందరం సముద్రం దగ్గరికి వెళితే సముద్రము ఏ విధంగా నీటితోని నిండుకొని ఉంటుందో నరకం అనేది అగ్నితో నిండుకొని ఉంటుంది. బగ 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 మండుచున్నటువంటి అగ్ని గుండము నరకం, అగ్నితో నిండుకొని ఉన్నది. అదొక లోకం. ఈ భూమి మీద ఈ భూగ్రహం ఏ విధంగా లోకమో నరకం అనేది కూడా ఒక లోకము. నరకం అనేది కూడా ఒక లోకము. ఆ నరకములో అగ్ని నిత్యము మండుచు ఉంటుందట. ఎలాగూ మండుతుంది? అక్కడ ఎప్పటికీ అగ్ని బగ 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 మండుతూనే ఉంటుంది నరకం అనేది. ఆ బగ బగ మండే నరకములో మన ఆత్మలను అక్కడ నశింపజేస్తాడట. మన ఆత్మలు అక్కడ కాలిపోతాయట. కనుక ఆత్మ దేహము ఆ నరకములో నశించిపోకూడదనే, అయ్యో నేను వారిని స్వయంగా నా హస్తాలతో తయారు చేశాను, నా హస్తాలతో నేను వారిని సృజించాను, వారికి నా జీవాన్ని ఇచ్చాను, వారిని నేను లోకానికి పంపించాను, వారందరూ నా పిల్లలు కనుక నా పిల్లలు ఆ నరకములోకి వెళ్ళొద్దు, అగ్నిగుండంలోకి వెళ్ళొద్దు అన్నటువంటి ఉద్దేశం కలిగే దేవుని రాకడను సైతమైన ఆలస్యం చేస్తున్నాడు. నరకము అదొక అగ్నిగుండము అన్నాడు. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 9:44
ఒక మాట చెప్పుతున్నాడు 44, 45లో నరకం గురించి. యేసుప్రభు ఈ లోకంలో ఉండగా నరకము గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాటను తెలియజేశాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 47 చదువుతున్నాను. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎల్ల దాన్ని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. ప్రతివానికి ఉప్పు స్వారము అగ్ని వలన కలుగును. ఎందట నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరిపోదు. అగ్ని బగ నిత్యము మండుచూనే ఉంటుంది. ఆ అగ్నిలో మన ఆత్మలన్నీ అందులో నశించిపోతాయట. మన ఆత్మలన్నిటి తీసుకెళ్ళి దేవుడు పాపము చేసిన వారి ఆత్మలన్నీ కూడా ఆ నరకములో వేస్తాడన్నాడు. అందుకని నరకములో వేయబడేవారు ఎవరయ్యానంటే, మొదటిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట కనబడుతుంది. అక్కడ ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్ని గుండములో పడవేయబడెను అన్నాడు. ఈ భూమి మీద ఉన్న మానవ జాతిలో ఎవని పేరైతే జీవగ్రంథములో వ్రాయబడలేదో ఆ జీవగ్రంథములో పేరు రాయబడని వారికి మాత్రము అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడతాడట. ఎవరి పేరైతే జీవగ్రంథములో రాయబడి ఉంటుందో వారు అగ్నిగుండంలో నుంచి తప్పించబడతారు. జీవగ్రంథము అనగానే నీతిమంతుల గ్రంథము, పరిశుద్ధుల గ్రంథము. ఆ నీతిమంతుల పేర్లు ఆ జీవగ్రంథంలో రాయబడతాయట కదండి. జీవగ్రంథం అంటే అర్థం ఏంటిదంటే నీతిమంతుల పేర్ల పట్టిక అన్నాడు. ఆ వచన భాగాన్ని మీకు గుర్తు చేయాలంటే 69వ కీర్తనలోకి రండి. 69వ కీర్తన అందరు తీశారండి. 28వ వచనము. 69వ కీర్తన 28వ వచనములో ఈ మాట రాయబడి ఉంటుంది. జీవగ్రంథములో నుండి వారు పేరు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవగ్రంథం అనే మాటకు అర్థం ఏంటిదంటే నీతిమంతుల పట్టిక. ఈ భూమి మీద మనుషుని యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు నామంలో బాప్తీసం పొంది ఆయన రక్తములో కడుక్కొని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచబడతావో అప్పుడు నీ పేరు పరలోకంలో దేవుని జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆ పేరు ఎవరైతే బాప్తీసం పొందకుండా మారు మనసు పొందకుండా యేసు రక్తంలో కడుక్కోకుండా చనిపోతారో వారందరూ ఆ అగ్ని గంధకాల గుండంలోకి వెళ్ళిపోతారట. కనుకనే నీతిమంతుల పట్టికలో ఉన్నవారి కొరకే యేసుప్రభు మళ్ళీ రెండవసారి రాబోతున్నాడు, పరిశుద్ధుడుగా రాబోతున్నాడు. కనుక ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఒకటే ఒక కారణము, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. యేసయ్య రాకడ దగ్గర అవుతున్న కొద్దీ సాతానుకు కూడా తెలుసు, ఇక ఎవరు కూడా యేసయ్య వస్తే ఎవరు అందరు పాపంలో పడిపోరు, అందరు పరిశుద్ధులుగా ఉంటారు. కనుక ఇప్పుడే నా పని సులువుగా జరిగించుకోవాలని
వాడు విరివిరామము లేకుండా భూమి మీద సంచరించుకుంటూ మనుషులను రకరకాల పాపములో పడేస్తున్నాడు, రకరకాల క్రియల్లో పడేస్తున్నాడు. తాగుడుకు బానిసలు చేస్తున్నాడు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, రకరకాల చెడు కార్యములు, పాప కార్యములు, ఈ ధనాపేక్ష కలిగి ఉంటున్నారు, అహంకారులుగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే రేపు యేసయ్య వచ్చినప్పుడు వీరు నీతిమంతులుగా ఉండరు కనుక వీరు నరకంలోకి నేను తీసుకొని వెళ్ళొచ్చన్న ఉద్దేశంతో సాతానుడు విరిగా ఇప్పుడు చేసే పని ఏంటిదంటే ప్రజలను ఇంకా నీతిమంతులుగా చేయకుండా వాడు పన్నాగముతో నడుస్తున్నాడు. దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఉండవలసిన విధానం ఏంటిదంటే నీతిమంతుడుగా ఉండాలట, నిందారహితుడుగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి. మన భక్తి జీవితాన్ని ఈ లోక మాలిన్యాలు అంటుకోకుండా మనం రక్షించబడ్డ నాట నుంచి పరిశుద్ధత కలిగి ఉంటే చాలు. నీ చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ క్రియల్లో పరిశుద్ధత ఉండాలి. నీ యొక్క అనుదినము నీ యొక్క చేస్తున్న ప్రతి పనిలో నీతిగా, యథార్థగా, పరిశుద్ధతగా ఉన్నప్పుడే ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి త్వరగా. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఒక చక్కటి మాటని ఇక్కడ మనకు తెలియజేశాడు. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి దృష్టికాట? దేవుని దృష్టికి మనము నిష్కలంకులుగా కనబడాలి, నిందారహితులుగా కనబడాలి, పరిశుద్ధులుగా కనబడాలి, నీతిమంతులుగా కనబడాలి. ఈ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఎవరైతే నిరంతరము పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నీతిమంతులుగా వారు ఉంటారో వారు మాత్రమే యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడతారు. ఆయన ఎదుర్కొనడం కొరకు ఆకాశ మండలం మీద కొనిపోబడతారు. పాపముతో ఉన్నవారు మాత్రము ఇంకా ఆయన వచ్చే సమయానికి కూడా ఎత్తబడకుండా విడిచిపెట్టబడతారు. కనుక దేవుని రాకడ దగ్గర అవుతుంది. దేవుని పిల్లలారా, దేవుని సంగమ, మనము పరిశుద్ధ ప్రవర్తన కలిగి భక్తితో జాగ్రత్తగా, నీతిగా, యథార్థంగా, న్యాయంగా, సత్యముగా నడుచుకునే వారంగా ఉండాలి. కానీ ఇంకా అన్యాయాలు, అక్రమాలు, మోసాలు అవి అలాంటి ఎవ్వి చేయకుండా పాపం అనే మలినం మనకు అంటకుండా మనం పరిశుద్ధంగా జీవించుకుంటూ ఉంటే ఆయన వచ్చినప్పుడు మనం తప్పకుండా ఆయన ఎదుర్కోవడం కొరకు ఆకాశం మేఘముల మీద మనము కొనిపోబడతాము. అప్పుడు ప్రభువును మధ్యాకాశములో మనందరము కలుసుకుంటాం. దాని కొరకు మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.